సో ఇది మన హెల్మెట్, అది నా ఇరిగిన కాలు. సో దీన్ని క్లీన్ చేస్తామన్నమాట ఈరోజు మనం. చూసిరా ఎంత గట్టి ఉంది. ఇక్కడ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, 4 స్క్రూస్ ఇట్లా కొంచెం గుంజితే. సో ఇది ఫిల్టర్. హాయ్, హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు ఏంటంటే థంబ్నెయిల్ చూస్తుంటారు. ఈరోజు మన MT ఫాల్కన్ సిరీస్ ఆఫ్ రోడ్ హెల్మెట్ క్లీన్ చేయబోతున్నాం అనమాట. మస్తు రోజుల తర్వాత దుమ్ము ఇట్లా మొత్తం, అంటే ర్యాలీ అయిన తర్వాత మస్తు దుమ్ము జమ అయిపోయింది అనమాట. సో ఈరోజు దాన్ని క్లీన్ చేయబోతున్నాం. సో మొత్తం దీన్ని కాడికి పాటలు ఇప్పి డిస్మాంటిల్ చేసి పోస్ట్ మార్టం చేసి క్లీన్ చేస్తామన్నమాట ఈరోజు. సో ఇదే హెల్మెట్ ఉన్నోళ్ళు రన్ ఉంటే మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ప్యాడింగ్ అంతా తీసి దీని ముంగట ఫిల్టర్ ఉంటుంది. ఇది ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ కూడా తీసి క్లీన్ చేస్తామన్నమాట. ఎందుకంటే మొత్తం దుమ్ము పోయి బ్రౌన్గా అయిపోయింది మట్టి. సో ఇది కూడా తీసి క్లీన్ చేస్తాం అండ్ ప్యాడింగ్ అంతా తీసి మంచిగా. సో చూడండి మొత్తం వీడియో, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. లేదా ఇదే హెల్మెట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మన హెల్మెట్, అది నా ఇరిగిన కాలు. సో దీన్ని క్లీన్ చేస్తామన్నమాట ఈరోజు మనం. సో ఈ ప్రాసెస్లో మనకి సహాయం చేయడానికి ఈరోజు మనతో వచ్చేసారు మా రిది బేబీ. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది ఉంది కదా, ఇది టాప్ ఏమంటారు, దీని పేరేమో అంటారు అబ్బా. బేసిక్ ఇది ఏంటంటే ఆఫ్ రోడ్లో రైడ్ చేసినప్పుడు మన మట్టి కానీ అట్లాంటివి ఇట్లా పడకుండా యూజ్ అవుతుంది అనమాట. అట్లనే సన్ షేడ్ అనుకోవచ్చు అట్లా. సో సన్ షేడ్కి కానీ, అంటే నార్మల్గా యూజ్ అయితే ఇట్లా రేస్లలో MX సూపర్ క్రాస్ మోటోక్రాస్ రేస్లలో మట్టి పడితే ఇట్లా మీదికించి పడితే ఇట్లా పడకుండా ఇది పెడతారనమాట. ఆబ్వియస్లీ ఈ ఫిల్టర్ కూడా కొంచెం అట్లాంటిది బ్రీతబుల్ ఉండడానికని ఉంటుంది. సో ఫస్ట్ ఇది తీస్తాం. దీనికి ఇది ఉన్నాయి కదా, 1 2 3 ఇవి చేత్తో తిప్పేస్తే వచ్చేస్తాయి అన్నమాట. సో తీసేసి ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే వచ్చేస్తాయి 3. ఎస్. సో ఇది చూసారు కదా, ఇది మన వైజర్, టాప్ వైజర్ అనుకోవచ్చు. సో ఇది కూడా తీసి మంచిగా లోపల అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చూసిరా జంకు పట్టిపోయింది అంతా స్క్రూలకి. ఎందుకంటే ఏదైతే ఉంటుందో ఇది మెటల్ది అనమాట. నీళ్ళు అవి దాకి దాకి బాగా రస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ప్యాడింగ్ తీస్తాం. చూసిరు కదా ఎట్లుందో, ప్యాడింగ్ అంతా తీసి కడగాలి. సో ఇది ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ లోపట ఇగో ఇది, ఈ లోపట మీకు కనిపిస్తుందో లేదో, ఈడు ఉంటుంది ఒకటి. ఇక ఉంది కదా ఇది ఇక్కడ. సో ఈ బటన్స్ ఎట్లా అంటే పుష్ లాక్ టైప్ అనమాట. ఇట్లా అంటే వచ్చేస్తుంది, భయపడకండి, ఏమి ఇరగదు. 2 and 3 ఇగో ఇట్లా, ఇవి పుష్ లాక్ బటన్స్ అనమాట. సో పర్లేదు, ఈ పుష్ లాక్ బటన్స్ ఇవి గుంజేస్తే వచ్చేస్తుంది కింద, ఇదేం కాదు. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ లాక్ అయి ఉంటుంది లోపట, మీకు కనిపిస్తుంది చిన్న ఒకటి అది ఉంది కదా. సో దానికి ఇవి ఇట్లా పోయి ఆ స్లాట్లో కూర్చుంటాయి. సో గుంజితే వచ్చేస్తుంది. సో ఇది ఒక సైడ్ ప్యాడింగ్, రైట్ సైడ్ ప్యాడింగ్. ఇది సేమ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, సేమ్ బటన్స్ 1 2 and 3. ఇది తీసేసి జస్ట్ పుల్ పెట్టేసి తీస్తే
అండ్ ఈ సెంటర్ ప్యాడింగ్ కొంచెం ట్రిక్కీ. ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి సేమ్ 1 2 వచ్చేసినాయి కదా. ఇది తీస్తే దిస్ పార్ట్ ఈజ్ అ బిట్ ట్రిక్కీ. ఇక్కడ 1 2 3 ఈ 3 పాయింట్స్లో లాక్స్ ఉంటాయి, సేమ్ పుష్ లాక్ టైపే. దాన్ని కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే అవి విరిగిపోతే మళ్ళా కష్టం. అలానే మరీ జాగ్రత్త, ఐ మీన్ తీసేటట్టే ఉంటాయిలేండి. సో ఎట్లా అంటే ఇది ఉంది కదా, సో దీన్ని అలా పట్టి 1 2 and come on baby 3. సో ఇక చూస్తున్నారు కదా, దీస్ 3 లాక్స్ పుష్ లాక్ టైప్. సో ఇక్కడ 2 పుష్ ఉన్నాయి, ఇది స్లాట్లో వెళ్ళి కూర్చుంది. ఇవి కాకుండా ఎక్స్ట్రా 2 ఇటొకటి ఈ సైడ్స్కి ఉంటాయి అన్నమాట. సో అది ఎలా అంటే దీన్ని ఇట్లుంది కదా, ఇలా గుంజి ఇలా తీయాలి స్లాట్ నుంచి. సో ఐ జస్ట్ షో యూ. ఫస్ట్ ఇలా తీసి నాకు అనిపిస్తుంది, రైట్ ఇది ఉంది కదా, తీసి ఇలా తీయాలి. ఇక్కడ చూపిస్తా చూడు. సో ఇక్కడ ఇది పుష్ పుల్, అండ్ ఇది ఉంది కదా, ఇది బయటకు వచ్చాక జస్ట్ పుల్ అవుట్ ఆఫ్ ద స్లాట్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ మెయిన్ ప్యాడింగ్. ouch ఇది పడ్డది. సో వీ హ్యావ్ ఆల్ ఆర్ ప్యాడింగ్స్ ఇన్ హ్యాండ్ 1 2 and 3. ఇప్పుడు వీటిని మంచిగా కడిగి చూసిరా ఎంత డర్టీ ఉందో. డ్యామ్ డర్ట్ అంతా జమ్ అయిపోయింది. సో దీస్ 3 ప్యాడింగ్స్ మరీ హార్డ్ ఏమంటారు డిటర్జెంట్తో కాకుండా, హార్డ్ డిటర్జెంట్తో కాకుండా ఏమంటారు ఇవి లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో వేసి వాటర్లో దీన్ని మంచిగా నానబెట్టి సోక్ చేసి వెరీ లైట్ స్క్రబ్, అసలు స్క్రబ్ చేయకుంటే ఇంకా చాలా బెటరు. ఒకవేళ మురికి పోతలేదు అనుకుంటే చాలా లైట్గా చేయండి, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ ఇది ఉంది కదా, మీరు బ్రష్ గట్టిగా కొట్టేశారు అనుకోండి, లైక్ ఏమంటారు దారాలు టైప్ ఇటు వచ్చేస్తుంది అనమాట. సో బెటర్ డోంట్ యూస్ హార్డ్ బ్రషెస్ ఆర్ లైక్ దాట్. ఒకవేళ ఉంటే మేబీ లైక్ టూత్ బ్రష్ కూడా చెప్పలేం, అవ్వకపోవచ్చు. జస్ట్ డూ ఇట్ స్మూత్లీ. ఓకే, యప్. నౌ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇది తీయాలి. ఇది ఎందుకు తీస్తా అంటున్నా అంటే, ఇగో ఇక్కడ మట్టి మీకు కనిపిస్తుందో లేదో, బ్రౌన్ మట్టి. ఎందుకంటే నేను అక్కడ వికారాబాద్లో ర్యాలీ ఛాంపియన్షిప్లో నడిపినప్పుడు ఇట్ వాజ్ ఆల్ లైక్ బ్రౌన్ మడ్ ఉండే అనమాట. అంతా ఏమంటారు దాన్ని, రెడ్ సాయిల్ ల్యాండ్ ఉండే అంతా. సో ఆ దుమ్ములో వెళ్ళేటప్పటికి ఈ హెల్మెట్ కాస్త బ్రౌనిష్ అయిపోయింది అంతా. అండ్ ఈ ఫిల్టర్లో ఎక్కువ పోయింది, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు లైక్ బ్రీతింగ్ దీంట్లోంచే తీసుకుంటా కదా, దీని లోపల ఫిల్టర్ ఉంటుంది అనమాట, దీని లోపల ఫిల్టర్ ఉంటుంది. సో ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకోవడానికి సో ఇక్కడ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, 4 స్క్రూస్, అవి కూడా అంతా చూడండి ఎట్లయిపోయినాయి. సో ఈ 4 స్క్రూస్ తీస్తే వస్తుంది అనమాట. సో లెట్స్ తీయడానికి జస్ట్ టేక్ స్టార్ స్క్రూ డ్రైవర్ తీసుకొని యూ కెన్ జస్ట్ జరుగు. సో ఇది ఉంది కదా, ఇక్కడ ఈ 1 ఇది 1 2 3 and 4 ఈ 4 స్క్రూస్ని తీయండి.
ఓకే. సో ఇది తీసేసినాం కదా. ఇప్పుడు ఈ రబ్బర్ది ఉంది కదా, ఈ నోస్ ఏదైతే ఉందో ఇది ఇది మీరు పట్టుకొని ఇట్లా అంటే వస్తుంది. అండ్ ఈ పార్ట్ కూడా, ఈ పార్ట్ ఇది కూడా వచ్చేస్తుంది ఇట్లా కొంచెం గుంజితే. సో ఇది ఫిల్టర్. ఇది గుంజినాక ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ రబ్బర్ది కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఇది కొంచెం పెట్టి ఈ థర్మోకోల్ తోటి ఈ పార్ట్ ఇది దాని రబ్బర్ అనమాట. ఇది సో దీన్ని కూడా చూడండి, డస్ట్ అంతా ఎట్లా అయిపోయింది, మట్టి జమ అయిపోయి. సో దీన్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవచ్చు. ఇది సింథటిక్ రబ్బర్ టైప్, ఇది సిలికాన్ టైప్ ఏమో. దీన్ని మంచిగా వాష్ చేసుకోవచ్చు వాటర్లో. అండ్ ఇది మీద ఒక స్క్రూ ఉంది, ఇది తీసేస్తే ఇది వచ్చేస్తుంది. దీన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా వాష్ చేసుకుంటే వాటర్లో బెటర్. రిన్స్ అంటే ఇట్లా ముంచి తీస్తే అయిపోతుంది అబ్బా ఒక 2 సార్లు. ఇది కొంచెం వాటర్లో ముంచకండి, బికాస్ థర్మాకోల్ కదా, ఇప్పుడు ముంచచ్చు. బట్ స్టిల్ ఎందుకు రిస్క్, జస్ట్ వైప్ ఇట్ విత్ వెట్ క్లాత్. I guess that would be enough. In case you wanna drip it in water, you can. Okay. So yep, we kadigi, we'll clean and then we'll again reassemble. సో క్లీన్ చేసేసుకున్నాం గైస్, కొంచెం బెటర్ ఇప్పుడు ఆఫ్టర్ క్లీనింగ్. ఇది కూడా మొత్తం క్లీన్ చేసి ఈ ఒక్క సెక్షన్ పెట్టేసిన. ఇది ఉంది కదా, ఇది కూడా వచ్చేస్తుంది కదా, ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. ఫిల్టర్ తీసి ఈ స్క్రూ తీసినాక ఇది ఏదైతే ఉందో దీన్ని ఇట్లా పుష్ చేస్తే ఇది వచ్చేస్తుంది ఇట్లా. మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా? సో ఈ బ్లాక్ సెక్షన్ కూడా వచ్చేస్తుంది. సో ఇది కూడా క్లీన్ చేసుకొని పెట్టి, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో హెల్మెట్ వచ్చి ముంగట ఏం ఫిల్టర్ లేకుండా ఇట్లా ఉంటుంది. So this is how it looks. The front filter part is removed. Power Rangers la helmet lekkaleda. And from inside, this is how it looks. So yep, let's fix this back again. So first, ఇది ఉంది కదా, ఈ థర్మాకోల్ది, ఇది తీసుకొని we'll fix this one. ఇది ఇట్లా వస్తుంది. సో ఇది ఉంది కదా, దీంట్లో ఇట్లా కూర్చుంటుంది బేసిక్గా. సో జస్ట్ ఫిట్ దీస్ గ్రూవ్స్ బ్యాక్ ఇన్. ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఇది కూర్చుంది. Now what we do is fix this thing here అన్నమాట. ఇక్కడ సో ఇక్కడ ఇది కూర్చోబెట్టాలి ఇప్పుడు. నాట్ దట్ ట్రికీ, బట్ కొంచెం అటు ఇటు చేస్తే అయిపోతుంది ఇది. సో కూర్చుండిపోయింది. On all sides, let's be sure that it's fixed correctly. ఎందుకంటే పెట్టేటప్పుడు ఇది బయటకు వచ్చేస్తుండే.
సో కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు అంతా. ఇప్పుడు దీని మీద ఏం చేస్తారంటే కీప్ దిస్ థింగ్ into this slot and yep, yeah, so ఇప్పుడు ఇది కూర్చుంది. Now fix the screws here. Okay, now fix the screws. నేను ఏడికెంచి తీసిన స్క్రూలు ఆడనే పెట్టేస్తున్నా, అంటే మీదివి మీదనే కిందివి కిందనే, ఎందుకంటే మళ్ళీ వేరే వేరే పెడితే అవి కూసోకపోయినంత అదో బాధ అనమాట. సో ఎందుకు రిస్క్ అని చెప్పి సపరేట్గానే పెట్టిన. స్క్రూలు తీసినప్పుడు గుర్తుపెట్టుకొని ఎట్లున్నట్లు పెడుతుంది. అండ్ కింద వచ్చే స్క్రూకి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూ ఫిక్సింగ్ జస్ట్ be cautious. Okay, and one more important thing, when you tight these screws, don't over tighten them. Okay, అంటే టైట్ ఇట్లా తిప్పుతున్నప్పుడు అది టైట్ అయిపోతే జస్ట్ లీవ్ ఇట్. దాన్ని ఇంకెక్కువ టైట్ చేస్తే ఏంటంటే ఇది ప్లాస్టిక్ కదా, సో మళ్ళీ ఆ థ్రెడ్స్ పోయి ఊరికేనే ఇదైపోతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ నాట్ టు టైట్ టూ మచ్. So this thing is fixed and the filter looks new, ready for some fresh air, but not until 2 months. So yeah, అండ్ ప్యాడింగ్ వచ్చి క్లీన్ చేసిన డ్రై అవ్వడానికి పెట్టా అనమాట. సో యప్, సో మొత్తానికి డ్రై అయిపోయినాయి ఇవి. చూసారు, కలర్స్ కూడా మంచి బ్రైట్ ఉన్నాయి ఇప్పుడు, అంటే నీట్గా. కొంచెం ఇంతకుముందు చాలా డర్ట్ యూనో జమైన ఉండే, ఇట్స్ లుక్స్ గుడ్ అండ్ దిస్. సో ఇప్పుడు ఇది కూడా పెట్టేద్దాము. ఫస్ట్ పెద్దది పెడదాం ఇది. సో ఇది ఒకటి వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇది పెట్టేస్తే ఇప్పుడు సేమ్ ఇది ఉంది కదా, ఇది ఈ గ్యాప్లో ఇట్లా ఇన్సర్ట్ చేసి దెన్ పుష్. సో ఎట్లా అంటే ఇక ఇది ఉంది కదా, ఇది ఇక్కడ జస్ట్ ఇన్సర్ట్ అండ్ ఇది ఆ స్లాట్లో కూర్చోవాలి. ఇక్కడ కూడా సేమ్ గోస్ విత్ ది అదర్ సైడ్ అండ్ పుష్ అండ్ పుష్. సో ఇవి రెండు కూర్చున్నాక నెక్స్ట్ కమ్స్ దిస్ వన్. ఇవి కూడా స్లాట్లో రెస్పెక్టివ్ స్లాట్స్ ఉంటాయి ఇక్కడ. See here, one, this is one, this is two, and the middle one. Just ఇక్కడ పుష్ చేసి ఇన్సర్ట్ దమ్ అండ్ జస్ట్ క్లిక్ ఇన్ ద మిడిల్. అండ్ ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని, అంటే దాని మీదకించి వచ్చేటట్టు. ఎస్, సో ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ గోస్ టు ది బ్యాక్. ఇక్కడ కూడా కొంచెం దీన్ని నైస్గా కూర్చోపెట్టి జస్ట్ దీస్ టూ బటన్స్, one on the left, one on the right. Yes, so here it goes, all good.
and the side ones. Okay, so don't forget to pass the hoops from the middle. Yes, and as usual, as I said, ikkada idi untadi kada. So make sure this goes and sits on that. And the buttons. Yes. Same goes with the other side. సో ఇది ఏదైతే ఉందో ఈ డివిజన్ ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా, సో దట్ యూ డోంట్ కన్ఫ్యూజ్. అండ్ యాజ్ యూజువల్ పాస్ ద స్టాప్ ఫ్రమ్ ద హోల్. అండ్ ఇవి ఇక్కడ అండ్ ఆఫ్ ద బటన్స్. సో క్లిక్ సౌండ్ వింటున్నారు కదా, మేక్ షూర్ దట్ క్లిక్ సౌండ్ కమ్స్ వీఎన్ ఫిక్స్ దీస్. అప్పుడు ఫిక్స్ అయినట్టు, లేదంటే కూర్చోనట్టు. ఓకే, సో యప్, ఆల్ సెట్. మళ్ళీ కొత్తగా అయిపోయింది నా హెల్మెట్. ఓ యా, వైజర్ పెట్టలేదు. ఓకే, ఇప్పుడు పెట్టేద్దాం. సో వితౌట్ ది టాప్ visor, this is how it looks. సో ఇవి బాగా రస్ట్ ఉండే కదా, ఇవి కూడా కొంచెం లైట్గా శాండ్ పేపర్ తోటి క్లీన్ చేసుకున్నాం. సో నౌ ఇట్ లుక్స్ షైనీ, isn't it? And we have our visor, and simple, place it and just turn it clockwise, and next up and here. And actually this thing is kind of like a little adjustable, if you see. See, ఉంది కదా, ఇది మీదికి లేదా కిందికి. సో ఫైనలీ అయిపోయింది, డీప్ క్లీన్. యప్, అండ్ లోపల కూడా క్లీన్ అయిపోయింది, ఇంక్లూడింగ్ ఫిల్టర్. దోస్ ఆర్ మై డాగ్స్. మోతి గారు చూడరి, మోతి. సో గైస్, ఈరోజుకి ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్, and subscribe. Bye bye.